ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చర్చలే సమస్యలకు పరిష్కారం కాదు, పరిష్కారం నిర్బంధాలు కాదు అంట. చర్చలే సమస్యలకు పరిష్కారం, నిర్బంధాలు కాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం. మరి నిర్బంధాలు కాదు అని అంటే ఈరోజు గత 10 ఏళ్ళుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో ఉపాధ్యాయ సంఘాలు కానీ, లేదంటే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించిన విషయంలో కానీ, ఆశా వర్కర్లకు సంబంధించిన విషయంలో కానీ, ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విషయంలో కానీ ప్రతి ఉద్యోగ సంఘం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంది. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నిజంగానే రేవంత్ రెడ్డి చర్చలే సమస్యలకు పరిష్కారం కాదు, నిర్బంధాలు ఆ పరిష్కారం నిర్బంధాలు కాదు అంటున్నాడు కదా. మరి గత 10 ఏళ్ల కాలంలో ఉద్యోగ సంఘాల వాళ్ళు చేసినటువంటి విఆర్ఓలు కానీ, విఆర్ఏలు కానీ, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు కానీ, ఆర్టీసీ కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా ఆ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు ధర్నాలు రాస్తారోకలు వేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. దయచేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వీలైతే వాళ్ళందరి మీద పెట్టినటువంటి కేసులను వెనక్కి తీసుకోవాలి. వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జీతాల పెంపు కోసం, వాళ్ళ అవసరాల కోసం ఈరోజు రోడ్డుకి నిరసన కార్యక్రమాన్ని తెలియజేసినటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ప్రతి ఒక్కరి మీద కూడా ఆనాడు కేసులు నమోదు చేశారు. ఆర్టీసీ కార్మికుల మీదనైతే డైరెక్ట్గా కేసులు నమోదు చేయడం కాకుండా వాళ్ళని సస్పెండ్ చేస్తామని బెదిరించారు. ఉద్యోగంలో రాకపోతే వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి బెదిరించారు. అంగన్వాడీ కార్యకర్తలను కానీ, అంగన్వాడీ టీచర్లను కానీ, అంగన్వాడీ అటెండర్లను కానీ, ఆశా వర్కర్లను కానీ వీళ్ళందరినీ కూడా ఈరోజు వాళ్ళు ఆనాడు వాళ్ళ మీద కేసులు నమోదు చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏమంటుంది, ఇప్పుడు చర్చలే పరిష్కారం, అన్ని సమస్యలకు చర్చలే పరిష్కారం, నిర్బంధాలు కాదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి చర్చలే పరిష్కారం అయితే చర్చలు ఎప్పటికప్పుడు ఉద్యోగ సంఘాలకు సంబంధించిన విషయంలో కానీ, ఉపాధ్యాయ సంఘాలకు అన్ని ఉద్యోగ సంఘాలతో ఎప్పటికప్పుడు మీరు మీటింగ్లు పెట్టి తప్పకుండా వాళ్ళ సమస్యల పరిష్కారం వైపుగా ప్రభుత్వాలు ఆలోచన చేస్తే ఎందుకు నిర్బంధాలు చేయాల్సిన అవసరం అవుతుంది? ఈరోజు సమయానికి పెంచాల్సినటువంటి జీతాలు కానీ, సమయానికి పెంచాల్సినటువంటి సమయానికి ఇవ్వాల్సినటువంటి ప్రమోషన్లు కానీ వీటన్నిటి విషయంలో తప్పకుండా మీరు కనుక ఒక సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతా ఉంటే ఉద్యోగ సంఘాలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం వస్తుంది. ఆ విషయాన్ని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. యువదే శాఖల వారీగా సంఘాలు ఉండాల్సిందే, వారితో మంత్రివర్గ ఉపసంఘం ఇప్పటికీ చర్చిస్తుంది. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల భేటీలో సీఎం రేవంత్ రెడ్డి సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని, నిర్బంధాలతో ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయా శాఖల్లో సంబంధిత అంశాలపై ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలతో చర్చించిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. గత 10 ఏళ్లుగా కేసీఆర్ కుటుంబమే సంఘాలకు గౌరవాధ్యక్షులుగా ఉన్నారని, సమస్యలు చెప్పుకునే అవకాశం లేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఆదివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. వారి సమస్యల పరిష్కారాన్ని కోరుతూ తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టామని, అధికారంలోకి వచ్చాక దానికోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని, కింది స్థాయి సిబ్బందిని కూడా నియమిస్తామని చెప్పారు. ఉద్యోగుల డిఏ అంశాన్ని మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. వివిధ శాఖల్లో దాదాపు 1100 మంది రిటైర్డ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారి కొనసాగింపుపై తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి కూడా మంత్రివర్గ ఉపసంఘం ఎప్పటికప్పుడు వాళ్ళతో చర్చలు చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం చర్చలు చేసినా ఏం లేదా ఆయన ఒక మాట అన్నాడు, సమస్యల పరిష్కారానికి చర్చలే మార్గమని, నిర్బంధాలతో ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటు అని చెప్పేసి ముఖ్యమంత్రి. నిర్బంధాలతో ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటు ఎట్లయితుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎవరు నిర్బంధాలు అయ్యారు, ఎవరు ధర్నాలు, నిరసనలు, కార్యక్రమాలు చేపట్టద్దని చెప్పేసి, ఒకవేళ నిర్బంధాలు కనుక చేస్తే పొరపాటే అవుతుందని చెప్పేసి ఒక రకమైనటువంటి బెదిరింపు ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడు. ఎంత బెదిరింపు అది క్లియర్గా అర్థమవుతుంది కదా. ఏదో సాధిస్తామనుకుంటే పొరపాటేనట. అంటే ఉద్యమాలు చేసి, లేదంటే నిర్బంధాలు చేసి, నిరసనలు చేసి సాధిస్తామనుకోవడం పొరపాటు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకున్నారు? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ ప్రవళిక ఆత్మహత్య దగ్గర మీరు కూడా నిరసన కార్యక్రమాలు చేశారు కదా, అది పొరపాటు అయిందా? ఈరోజు మీరు నిర్బంధాలు, నిరసనలు చేసి అన్నీ చేసి ఈరోజు అధికారంలోకి వచ్చి కూర్చుంటారు. మరి ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలేమో, కార్మిక సంఘాలేమో నిరసనలు చేస్తాం, నిర్బంధాలు చేస్తే మాత్రం అది పొరపాటు అవుతుంది అని చెప్పేసి అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఉద్యోగ సంఘాలని ఒక రకమైనటువంటి బెదిరింపులకు గురి చేస్తుంది అనేది క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది చర్చలకు దారితీసే విధంగా కాదు. నువ్వు మాట్లాడుతున్న మాటలు కూడా చర్చకు దారితీసే విధంగా ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఇట్లాంటి బెదిరింపులు కేసీఆర్ చేస్తేనే గద్దె దిగిండు. మళ్ళీ మీరు కూడా అదే బెదిరింపులకు దిగితే మాత్రం మిమ్మల్ని ఎక్కువ రోజులు కూడా ఉంచేటువంటి ప్రయత్నం జరగదు. దయచేసి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.
ఎందుకనంటే నిరసనలు నిర్బంధాలు చేసేది పొరపాటు అని చెప్పేసి మాట్లాడడం ఏంటంటే బరాబర్ తెలంగాణ ప్రజలు ప్రభుత్వం కనుక వాళ్ళకి అన్యాయం చేస్తే నిరసనలు నిర్బంధాలు చేస్తారు. వాళ్ళకి వాళ్ళ హక్కుల్ని సాధించుకోవడం ఇలా అనేది ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. తెలంగాణ ప్రజలకి తప్పకుండా వాళ్ళకు తెలుసు ఏ విధంగా ఉద్యమాలు చేసి నిరసన తెలియజేసుకున్నాం.